యాక్చువల్లీ ఇందులో మా రాయలసీమ భాష ఉందండి లైట్ గా. అన్న ఈ పింక్ డైమండ్ లొల్లేందన్నా? కెన్ ఐ రిపీట్ ద క్వశ్చన్? అది మీ ఈ పింక్ డైమండ్ మీ దగ్గర ఉందా? ఉంటే ఎప్పుడు ఇస్తారు? అంటే లాస్ట్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలంటేనే ఉంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్నా, ఇంకా ఆ బాక్స్లో వేయాలమ్మా. అమ్మా జేఏసీ వాళ్ళు కొంచెం ఆగాలమ్మా, ఒక 2 నిమిషాలు. ఈ పింక్ డైమండ్ లొల్లి ఏంటో నేను కూడా ఇప్పటికే ఎత్తుకుతున్నా, నాకే అర్థం అలా. విజయసాయి రెడ్డి గారు అనుకుంటా, రాజ్యసభ ఎంపీ గారు, ఆయనే మేదో పింక్ డైమండ్ కొట్టేసామన్నారు. నేను నమ్మేది ఒకటే, వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరిని వెళ్తే వాళ్ళు గోవిందా గోవిందా. గతంలో ఏం జరిగినాయో చూసినాం. ఇన్ని కొండలు కాదు అన్ని కొండలు అంటే ఏమైందో చూసినాం. ఇప్పుడు ఈ పింక్ డైమండ్ ఎక్కడుందో నేనే ఎత్తుకుతున్నా. ఎవరైతే నా పైన ఆరోపణలు చేశారో, ఎవరైతే గతం లోకేష్ పింక్ డైమండ్ కొట్టేశాడో, లేదంటే బాబు గారు పింక్ డైమండ్ కొట్టేశారు అన్నారో, వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. 4 సంవత్సరాలు అయింది, ఏం పీకారయ్యా మీరు? అధికారంలో ఉంది మీరు, సిబిసిఐడి ఉంది మీ దగ్గరికి, కానీ ఒక్కసారైనా ఎన్నికల తర్వాత పింక్ డైమండ్ గురించి మాట్లాడారా? ప్రజలందరూ ఆలోచించాలా. ఆరోపణలు చేస్తాం చాలా తేలిక. లోకేష్ చేశాడు, లోకేష్ చేశాడు, లోకేష్ దోచుకున్నాడంటాం చాలా ఈజీ. చిత్తశుద్ధితో నేను పనిచేసా కనుక, నేను ఏనాడు తప్పు చేయలేదు కనుక ఈరోజు దమ్ము ధైర్యంతో తిరుపతి నడి వీధిలో నేను పాదయాత్ర చేయగలుగుతున్నా. అదే గెలిచిన వ్యక్తి పరదాలు కట్టుకుని నేను నడుస్తున్నాడండి. ఎవరెక్కడ టొమాటో వేస్తారో, ఎవరెక్కడ గుడ్డులు వేస్తారన్న భయంతో వాళ్ళు వెళ్తున్నారు. సో ఈ పింక్ డైమండ్ లొల్లి మీరు విజయసాయి రెడ్డి గారిని అడగాలని ఆ కుర్రోడికి నేను చెప్తున్నా.